హలో అండి, వెల్కమ్ టు అరుణశ్రీ రెసిపీస్. నేను అరుణశ్రీ. ఫ్రెండ్స్, మన ఛానల్లో నేనైతే వైట్ సాస్ పాస్తా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఎక్కువ ఐటమ్స్ ఏం లేకుండా చాలా సింపుల్గా ఒక 2-3 ఐటమ్స్ ఉంటే మనము పిల్లలకి ఎంతో ఇష్టం కదండి. ఈ వైట్ సాస్ పాస్తా చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. ఎవరైనా చేయొచ్చు అండి. ఈ వీడియోని పూర్తి వరకు చూసి ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి. మనం ఈ వైట్ సాస్ పాస్తాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా నేనైతే ఇక్కడ 1 కప్పు వరకు పాస్తా అయితే తీసుకున్నాను. వీటిని మనము ఉడికించుకోవాలి. అందుకని నేను స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో వాటరు అలాగే కొంచెం అంత సాల్ట్ వేసుకొని ఈ పాస్తాని అయితే అందులో వేసేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత వీటిని అయితే పూర్తిగా ఉడికించుకోవాలి. మొత్తం అన్నీ వేడి నీళ్ళలో ఇక్కడనే ఉడికించుకోవాలండి. ఎందుకంటే మనము పాస్తా ప్రిపేర్ చేసేటప్పుడు ఇది ఉడికే పని లేకుండా ఇక్కడనే పూర్తిగా ఉడికించుకుంటున్నాను నేనైతే. ఇలా ఉడికిపోయిన వీటిని వేరొక గిన్నెలోకి వేసుకొని స్ట్రెయిన్ చేసి మనం రెడీగా అయితే పక్కన పెట్టేసుకోవాలండి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత మనం నెక్స్ట్ వచ్చేసి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి అయితే నేను బటర్ వేసుకుంటున్నాను. నేను ఇక్కడ మొత్తం బటర్తోనే ప్రిపేర్ చేస్తున్నానండి. ఎక్కువ ఐటమ్స్ ఏం లేవు కాబట్టి కొంచెం బటర్ ఎక్కువ వేసి టేస్టీగా ప్రిపేర్ చేస్తున్నాను. బటర్ కరిగిన తర్వాత ఇందులోకి ఒక 2-3 పచ్చిమిరపకాయలు అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు, ఒక క్యాప్సికమ్ అండి. వీటన్నిటి నేను పొడుగా కట్ చేసుకున్నాను. మనం చేసే వైట్ సాస్ పాస్తాలో కటింగ్ ఈ విధంగా ఉంటేనే బాగుంటుందండి. వీటిని అయితే ఒక 75% వరకు బాగా వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ వీడియోలో కనిపించే విధంగా వేయించుకోవాలి. మంటని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే ఇలా బాగా వేగుతాయి. ఇక వీటిని తీసి పక్కన పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్లోకి నేను మరొక కొంచెం బటర్ వేసుకుంటున్నాను. ఈ బటర్ కూడా పూర్తిగా కరగనివ్వాలండి. ఇలా బటర్ కరిగిన తర్వాత నేను ఇక్కడ ఒక సగం కప్ అయితే ఆటా వేసుకుంటున్నానండి. అదే చపాతీ పిండి వేసుకుంటున్నాను. నేను ఇక్కడ కొంచెం హెల్తీగా ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి చపాతీ పిండి వేసుకొని ఈ బటర్లో ఈ పిండిని బాగా వేగనివ్వాలి. అప్పుడే మనకి పిండి ఫ్లేవర్ తెలియకుండా టేస్ట్ బాగా వస్తుంది. ఇలా పిండి వేసుకొని పిండి బాగా బటర్లో వేగిన తర్వాత కొన్ని వాటర్ వేసుకుంటూ ఈ పిండిని పూర్తిగా మనము సాస్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా నిదానంగా కలుపుతూ కొన్ని వాటర్ వేసుకుంటూ మనకు ఈ గడ్డలన్నీ పోయేంత వరకు ఇలా గడ్డతో కలుపుతూ బాగా మనము మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుతూ ఉంటే మనకు సాస్లో అయితే బాగా ప్రిపేర్ అయిపోతుంది. ఇప్పుడు ఇది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి 2 నేను చీజ్ స్లైసెస్ వేసుకున్నాను. చీజ్ స్లైసెస్ కూడా వేసుకొని చీజ్ బాగా ఈ పిండిలో కలిసేంత వరకు మనం ఫస్ట్ కలుపుకోవాలి. ఇక్కడే అండి టేస్ట్ అంతా ఇక్కడనే ఉంటుంది కాబట్టి మనం నిదానంగా అన్ని 1 by 1 వేసుకుంటూ చేసుకోవాలి. చీజ్ కరిగిన తర్వాత మనం ఇందాక వేయించుకున్న క్యాప్సికమ్ ఆలు పీసెస్ని కూడా వేసేసుకోవాలి. దానిపైన రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. చాలా సింపుల్గా అయిపోతుంది. మనకి ఇక్కడ చూసారు కదా, చీజ్లో మనము వేయించుకున్న ఆనియన్ క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకున్న తర్వాత మనం ఉడికించుకుని బాగా కలిసేంత వరకు కలుపుకుంటే సరిపోతుంది. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇదంతా బాగా కలిసే విధంగా మనం కలుపుకోవాలి. ఇక్కడ ఉండలు లేకుండా పిండి మొత్తం ఈ పాస్తాకి బాగా పట్టే విధంగా కలుపుకొని ఉప్పు ఏమైనా సరిపోకపోతే చూసి యాడ్ చేసుకొని దించి సర్వ్ చేసుకోవడమే అండి. చాలా ఈజీగా ఉంటుంది. పిల్లలకి స్కూల్ నుండి వచ్చాక అప్పటికప్పుడు చేసి పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. చాలా ఈజీ ప్రాసెస్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు మీకు నచ్చితే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.